ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్ని కొనమని కానీ అమ్మమని కానీ చెప్పట్లేదు. మనం వీడియోలకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఓ చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలు: ర్యాండమ్ స్టాక్స్ని తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్ని మార్క్ చేయడం, ర్యాండమ్ స్ట్రేట్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం, కానీ ప్రాక్టీస్తో చేయవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ సినారియోస్లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే మేము ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరూ కాల్స్ చెప్తారా, టిప్స్ ఇస్తారా, వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. రోజు రోజుట్లాగే చెప్పినట్లు మన మెయిన్ లెవెల్ బ్లూ లెవెల్ ఉంటుంది. దానికి ఫండమెంటల్గా టెక్నికల్గా రీచ్ చేస్తాం. అక్కడి నుంచే స్టాక్స్ని కానీ నిఫ్టీని కానీ దేన్నైనా సరే అక్కడి నుంచే రీచ్ చేస్తాం. అక్కడి నుంచే ఎంట్రీలు తీసుకుంటాం. ఆల్రెడీ మీకు కోసం ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ లెవెల్స్ ఏంది, ఆ లెవెల్స్ని బట్టి ఎలా ఏ ఏ లెవెల్స్ తీసుకొని ట్రేడ్ చేస్తున్నాను. ఏం చెప్పాను? మంత్ హైయెస్ట్ వాల్యూమ్స్, వీక్లీలో ఉన్న హైయెస్ట్ వాల్యూమ్స్ దగ్గర నుంచే ట్రేడ్ చేస్తున్నాను. ఆ లెవెల్ని పట్టుకొని ఫండమెంటల్గా టెక్నికల్గా రీచ్ చేసి ఎంట్రీలు తీసుకుంటున్నాను. రోజు ఎట్లేదన్నా 4 నుంచి 5 స్టాక్స్ని రోజు చేస్తున్నాను. ఈ రోజు కూడా అలాగే చేశాను. లైవ్లో స్టాక్స్ని చూద్దాం. ఈరోజు నిఫ్టీని కూడా చేశాను. చూద్దాం. నిఫ్టీ నిఫ్టీని ఎక్కడ ఈరోజు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సిఈని బై చేసాం. సిఈని బై ఎందుకు చేసామంటే పొద్దున ఓపెన్ అవ్వగానే బ్రేక్ చేసుకుని నా మెయిన్ లెవెల్ వచ్చి ఇది. ఈ లెవెల్ అనేది నా మెయిన్ లెవెల్, ఈ బ్లూ లెవెల్ అనేది. దీన్ని వస్తూ బ్రేక్ చేసుకుంది. బ్రేక్ చేసేసినాక ఈ అంటే జోన్ కానీ వెళ్ళిపోయి తినేసి కానీ ఉంటే నేను ఇక్కడి నుంచి సెల్ చేసేవాడిని. ఇక్కడ నుంచి ఇంత ఫోర్స్గా వచ్చిందని చెప్పి ఇది మొత్తాన్ని, ఈ జోన్ మొత్తాన్ని చేయలేదు, టచ్ కాలేదు. అందుకని చెప్పి ఎప్పుడైతే రీటెస్ట్కి వచ్చిందో, అంటే ఈ జోన్ మిస్ అయితే మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళాలి. ఇక్కడ దాకా వెళ్ళే యత్నంలో దీన్ని బై చేశాను నేను. కుదిరితే ఇక్కడ ఎస్ఎల్ కూడా పోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం జోన్ని టచ్ అయినాక మళ్ళీ రిటర్న్ వస్తే నా ఎస్ఎల్ పోయేది. కానీ ఇంత ఫోర్స్తో వచ్చింది, ఇది ఆపగలదు అని ఇక్కడ దాకా వెళ్ళొచ్చు అని చెప్పి నేను ఇక్కడ నుంచి సిఈని బై చేశాను. సిఈని బై చేస్తే ఈరోజు ఏసీ ఎంత తీసుకున్నాను? స్ట్రైక్ ప్రైస్ 26,050 రూపాయలు తీసుకున్నాను. తీసుకుంటే అది ఎంత వచ్చింది? 80 పాయింట్స్ వచ్చింది. కానీ మన జోన్ ఇంకా టచ్ కాలేదు. అందుకని ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు చూపించింది ఆ 80 పాయింట్స్ అనేది. కానీ మన ఎంటైర్ జోన్ని టచ్ అయ్యేదాకా, ఈ జోన్ని టచ్ అయ్యేదాకా మనం ఎగ్జిట్ కాం. ఓకే, దీంట్లో 80 పాయింట్స్ వచ్చింది ఈరోజు. మనం ఎస్ఎల్ పెడితే 25 పాయింట్స్ పెడతాం. మనకి యాంటీకి పోతే 25 పాయింట్స్ ఇచ్చేస్తాం. కానీ ఈరోజు 80 పాయింట్స్ ఇచ్చింది. ఇచ్చినా కూడా మనం తీసుకోలేదు. ఎందుకంటే మన జోన్ ఇంకా, మన టార్గెట్ ఇంకా ఇక్కడ దాకా ఉంది. ఓకే, దీంట్లో ఇది. నెక్స్ట్ ఇంకో స్టాక్లో కూడా చేశాను. ఇది భారతీ ఎయిర్టెల్. ఇది ఇప్పట్లాగే నా మెయిన్ లెవెల్ వచ్చి బ్లూ లెవెల్. ఈ బ్లూ లెవెల్ని తీసుకున్నాక దీని ఓపెనింగ్ చెప్పాను. ఫండమెంటల్గా టెక్నికల్గా రీచ్ చేస్తాను. అందరూ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి చేస్తారు, కానీ నేను మెయిన్ లెవెల్ దగ్గర నుంచి చేయను. నా జోన్స్ కాడి నుంచే చేస్తాను. ఇక్కడ ఇది జోన్. ఇక్కడ ఓపెన్ అయినాక అంటే నా లెవెల్ టచ్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయినాక మళ్ళీ నా ఈ ఎంటర్ జోన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడికి క్రియేట్ చేసింది. ఏం క్రియేట్ చేసింది? హైయర్ అయ్యి క్రియేట్ చేసింది. అంటే ఇక్కడ నుంచి ఎంట్రీ ఇగో ఈ టాప్ ఉంది కదా, ఈ టాప్ వచ్చి ఈ టాప్ని మొత్తాన్ని టచ్ అయిపోవాలి. టచ్ అయిపోతే నా ఎగ్జిట్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది? 1:5 వచ్చింది. ఇక్కడ ఎంట్రీ, దీని కింద ఎస్ఎల్. దీంట్లో 1:5 వచ్చింది. ఇంకా ఎగ్జిట్ కావాలి అంటే ఈ జోన్ని టచ్ అవ్వాలి. ఎందుకంటే ఈ టచ్ అవ్వకపోతే ఎక్కడి నుంచైనా సరే చూపిస్తాను మీకు. అది కానీ టచ్ అవ్వకపోతే, ఇందాక నిఫ్టీలో టచ్ అవ్వకుండా వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోయింది, అలాగే ఇది కూడా ఇలా వచ్చినప్పుడు ఇది మొత్తం కానీ టచ్ అవ్వకుండా ఉంటే ఇక్కడ నుంచైనా సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ న్యూ హై క్రియేట్ చేసేయడానికి ఇది ఆపి వచ్చింది. అంటే ఎస్ఎల్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అక్కడ ఈ టాప్లో ఎస్ఎల్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ ఎంటైర్ జోన్ ఇందాక వెళ్ళినప్పుడు ఈ కొంచెం ఏం చేసింది? ఈ ఎంటైర్ జోన్ టచ్ అయ్యి రావచ్చు కదా కిందకి. ఎందుకంటే ఇక్కడ నుంచి కిందకు వస్తే ఇక్కడ ఎస్ఎల్ క్రియేట్ అవుతాయి. ఈసారి ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటే ఫుల్ ఫోర్స్గా వెళ్ళిపోద్ది. ఆల్రెడీ 1:5 వచ్చిందని కన్నా ఇంకా దాని ఫోర్స్కి ఇంకా 1:2 అలా స్పీడ్గా వెళ్ళిపోద్ది పైకి, ఈ ఎస్ఎల్ అంటూ తింటూ. అది అది నేను చెప్పాలనుకుంది.
సేమ్ నిఫ్టీలో కూడా అలాగే. నిఫ్టీలో కూడా అదే కదా మీకు చెప్పింది నేను. ఏం చెప్పాను? ఈ ఎంటైర్ జోన్ని టచ్ కాకుండా మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే ఎక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకొని దీన్ని టచ్ అవ్వాలని నుంచి వస్తుంది. ఈ టచ్ అయ్యేలోపు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకో, ఇంకో జోన్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అప్పుడు మనకి వస్తుంది ఆదాయం. ఒకవేళ అస్సలు పోతే ఇచ్చేస్తాం. ఆల్రెడీ 1:5 వచ్చింది. ఆల్రెడీ నిఫ్టీలో 80 పాయింట్స్ వచ్చింది. ఇంకా మన టార్గెట్ ఇంకా రీచ్ కాలేదు నిఫ్టీ, అందుకని వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ బజాజ్ ఫినాన్స్ కూడా సేమ్. నా లెవెల్ వచ్చి బ్లూ లెవెల్. కానీ ఈరోజు మార్కెట్ ఫుల్ బులిష్గా ఉంది, అంటే పైకి వెళ్తా ఉంది. ఈ ఎంటైర్ జోన్ టచ్ అయినాక చెప్పాక మీకు, సేమ్ ఈరోజు అన్ని ట్రేడ్లు ఒకేలా ఉంటాయి. టచ్ అయింది కదా, టచ్ అయినా ఈ ఎంటైర్ జోన్ని టచ్ అవ్వాలి. నాకు టచ్ అయితే నేను ఇంకేం టచ్ చేయను. ఈ టచ్ అవ్వలేదు అంటే మళ్ళీ ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఈ జోన్లోనే సపోర్ట్ తీసుకొని వెళ్ళద్ది. చూడండి, ఈ జోన్ని ఏడదాకా వచ్చింది, మళ్ళీ ఎక్కడెక్కడెక్కడ ఆగి ఏడే సపోర్ట్ ఏడకి పోయినాక చూడండి ఎంతసేపు ఆగిందో. ఆగినాక కూడా మళ్ళీ బ్రేక్ చేస్తుంది. ఏ నుంచి మనం తీసుకున్నాం 1:4 వచ్చింది. ఇంకా మన ఈరోజు అన్ని బులిష్లో ఉన్నాయి. మామూలుగా అయితే ఈ జోన్ దగ్గరికి టచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవాలి. కానీ ఈ రోజు అంతా నిఫ్టీకి అన్ని బులిష్గా ఉన్నాయి కాబట్టి పైకి వెళ్తా ఉంది. కాబట్టి ఇగో కనపడతా ఉందిగా, ఇది ఇక్కడ నిఫ్టీని పెట్టున్నాను, ఇక్కడ సెక్టార్ని పెట్టున్నాను, దాని సెక్టార్ని ఈ డే టైం ఫ్రేమ్లో పెట్టినాను, పెట్టినాను. ఇవన్నిటిని ఆల్రెడీ దీన్ని బ్రేక్ చేసిందంటే ఇంక మామూలుగా వెళ్తాం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడెక్కడ లేదు. అందుకని చెప్పి అన్ని బులిష్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా వదిలేసాం. ఆల్రెడీ 1:4 వచ్చింది. దీపాటికి 1:5 వచ్చి ఉంటుంది. ఇదండి వచ్చింది, రూ. 25 వచ్చింది. 1:5 ఇదే ఇక్కడ ఎంట్రీ, దీని కింద ఎస్ఎల్ 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాము. అదే 1:5 వచ్చింది దీంట్లో. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బై చేసాం. ఇది పొద్దు నుంచి 1:1 చూపిస్తుంది, మళ్ళీ 0:0 1:1 చూపి ఇక్కడే ఎంట్రీ, ఇదే ఎంట్రీ. ఈ జోన్ కింద స్టాప్ లాస్ ₹2.50 వచ్చింది. మనం 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి టచ్ అవ్వగానే 1:1 చూపించింది, మళ్ళీ ఎక్కడెక్కడ ఉంది. ఇది కుదిరితే ఎస్ఎల్ పోవచ్చు, లేకపోతే మన తెలియదు, చెప్పేది కాదు. ఒక్క క్యాండిల్ ఏంటంటే మార్కెట్ అంతా బులిష్గా ఉంది, ఒక్క క్యాండిల్ కూడా చాలా పైకి వెళ్ళిపోద్ది, అన్ని ఎస్ఎల్ అంతా తింటూ వెళ్ళిపోద్ది. ఇంకా అది పోతే ఎస్ఎల్ పోద్ది, లేకపోతే సాయంత్రం చూడాలి దీన్ని, అంత మార్కెట్ అయిపోయినాక. ఇది నెక్స్ట్ వచ్చి ఇంకోటి తీసుకున్నాం, ఎస్బీఐ లైఫ్ కూడా సేమ్ అంతే. ఎక్కడ ఎంట్రీ ఇచ్చాను? ఇక్కడే, అన్నింటిలో ఒకేలాగా ఇస్తాయి ఎంట్రీ. ఈ జోన్ టచ్ అయింది, హైలో ఇచ్చేసి దీనిపైన స్టాప్ లాస్ పెట్టాం 10 పైసలు బఫర్ ఇచ్చి. ఇంకా ఎస్ఎల్ అయితే పోలా, అలాగే రన్ అవుతుంది, మైనస్లోనే రన్ అవుతుంది హెచ్డిఎఫ్సి లైఫ్. టాప్లో ఎస్ఎల్ ఉంది మంది, ఇంకా ఎస్ఎల్ కూడా పోలా, పోతే వెళ్ళిపోద్ది. ఎందుకని ఇచ్చానంటే పొద్దునే దీన్ని అంతా మిటికేట్ చేసేసుకుంది. ఈ జోన్ అంతా టచ్ అయిపోయి కిందకు వచ్చేసిందంటే మళ్ళీ అక్కడ పోయినప్పుడు ఈ ఎంటర్ హై జోన్ దగ్గరికి వస్తుంది. ఎందుకని ఈరోజు నిఫ్టీ సెక్టర్ అన్ని బీవచ్చంగా పైకి పోతున్నాయి కాబట్టి హై దాకా వచ్చింది నాకు తెలుసు. హై దగ్గర రాగానే ఎంట్రీ ఇచ్చా, దీనిపైనే స్టాప్ లాస్ పెట్టా. ఇప్పుడు 2 గంటన్నర సేపు ఇక్కడే ఉంది. ఆల్మోస్ట్ ఎస్ఎల్ పోయింది, మళ్ళీ ఇక్కడే ఉంది. చూద్దాం ఇది ఎస్ఎల్ పోద్దా, మనకి 0:11 ఎగ్జిట్ అయిద్దా. ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్. నెక్స్ట్ వచ్చి సిప్లా కూడా ఇక్కడ నుంచి బై చేసాం. ఎందుకు బై చేసాం చెప్పాక, ఎంటైర్ జోన్ని, ఇది నా ఎంటైర్ జోన్, దీన్ని టచ్ అయ్యి మొత్తం టచ్ అవ్వకుండా కానీ వచ్చిందంటే బయ్యే జరగడానికి, అంటే మొత్తం దీన్ని టచ్ అయిపోవాలి. మీకు చూపిస్తాను ఇదండి, 3 రోజుల నుంచి ఎంటైర్ జోన్ని కింద ఓపెన్ అయింది కదా, ఈ ఎంటైర్ జోన్ టచ్ అయ్యి కిందకు వస్తే మాత్రం ఇంకా మనం సేల్ చేస్తాం. ఈరోజు చూడండి, ఇక్కడ దాకపోయింది, కింద నుంచి వచ్చేసింది. అంటే ఇది మొత్తం జోన్ మిటికేట్, ఇది వీళ్ళ అసలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడే ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చిన ఈ సెల్లింగ్ మనం దీంట్లో బయ్యే చేస్తాం. ఎందుకని ఇది ఆల్రెడీ మొత్తం ఎంటైర్ జోన్ని టచ్ కాల, ఈ మధ్యలో నుంచి వస్తుంది. ఇది రీటెస్ట్. ఈ రీటెస్ట్కి వచ్చినప్పుడు మనం బై చేసాం. దీని కింద ఎస్ఎల్, దీంట్లో 1:3 వచ్చింది. ఇంకా మనం ఎగ్జిట్ కాల దీంట్లో. అది ఈరోజు ఎన్ని స్టాక్స్ చేశాను? హెచ్డిఎఫ్సి లైఫ్ చేశాను. హెచ్డిఎఫ్సి లైఫ్లో కొంచెం మైనస్లో రన్ అవుతుంది, ఇంకా ఎస్ఎల్ బాగాలేదు. భారతీ ఎయిర్టెల్లో 1:5, బజాజ్ ఫినాన్స్లో 1:5, సిప్లాలో 1:3, ఎస్బీఐ లైఫ్లో ఇదిగోండి చూడండి, ఎస్బీఐ లైఫ్ పొద్దు నుంచి 1:1 చూపిస్తుంది, మళ్ళీ అక్కడే ఉంటుంది. ఇది సాయంత్రానికి చూడాలి. ఇవి ఎస్ఎల్ ఎన్ని పోతే ఆదాయం ఎంత ఇస్తుందని. శ్రీరామ్ ఫిన్ ఇది ఇంకా ఏం చూపిలే, ఇక్కడ స్ట్రక్చర్ మార్చింది, లైఫ్ టైం హైలో ఉంది, ఇక్కడ స్ట్రక్చర్ మార్చింది. ఈ ఎంటైర్ మొత్తాన్ని బ్రేక్ చేసేసినాక మళ్ళీ కానీ ఈ రెండింటి కిందకి వస్తే ఇక్కడ సేల్ చేస్తాం. కానీ ఇంకా ఏం రాలేదు, ఇంకేం చూపిలేదు. ఈరోజు మళ్ళీ నిఫ్టీలో చేసాం. నిఫ్టీలో చూడండి, ఈ ఎంటైర్ ఈ లెగ్ టచ్ మొత్తం మిటికేట్ చేసుకో, అప్పుడు దాకా ఇది వెళ్తూనే ఉంటుంది. అందుకే మనం దీంట్లో ఎగ్జిట్ కావాలి. ఆల్రెడీ 80 పాయింట్స్ వచ్చినా కూడా ఇది మొత్తం ఎంటైర్ జోన్ టచ్ అవ్వాలి, లేకపోతే సైడ్ వేలో అయిపోద్ది. ఆల్రెడీ మనకి 80 పాయింట్స్ వచ్చి ఉన్నాయి నిఫ్టీలో. ఎన్ని మొత్తం 1 2 3 4 5 6 నిఫ్టీతో కలిపి 5 స్టాక్లో ఒక నిఫ్టీని చేసాం. 6 చేసాం మొత్తం. 6లో గాను హెచ్డిఎఫ్సి లైఫ్ మైనస్లో రన్ అవుతుంది, అట్లానే ఎస్ఎల్ బాగాలేదు. ఎస్బీఐ లైఫ్ 1:1 అలా రన్ అవుతుంది.
ఆడే ఉంది. ఇచ్చే దాంట్లో ఇచ్చినాయిగా 1:3 సెప్లాలో 1:3 ఇచ్చింది. దీంట్లో 1:5 ఇచ్చింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్లో ఆల్రెడీ చెప్పినట్టు మైనస్లో రన్ అవుతుంది. ఇది వచ్చి భారతీ ఎయిర్టెల్ 1:5 ఇచ్చింది. నిఫ్టీ 80 పాయింట్స్ ఇచ్చింది. ఎప్పుడైనా సరే ఆదాయం వచ్చి ఆదాయం వస్తుంటే మైనస్ పోయింటే సాయంత్రానికి ఎన్ని ఎస్ఎల్ పోతే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఓకే, మెయిన్ లెవెల్ వచ్చి నా దగ్గర వచ్చేది మెయిన్ లెవెల్ బ్లూ లెవెలే. ఆ బ్లూ లెవెల్ పట్టుకొని రీడ్ చేస్తాను, ఫండమెంటల్గా టెక్నికల్గా రీడ్ చేస్తాను. వాటి ద్వారానే ఎంట్రీస్ తీసుకుంటాడు. ఎగ్జిట్ వాటి ద్వారా ఉంటుంది. ఎస్ఎల్ పోయినా అక్కడే పోద్ది. ఏదైనా సరే అక్కడి నుంచే చేస్తాను. అందరికీ ఒక డౌట్ ఉంది, రోజు ఇన్ని స్టాక్స్లో ఎలా చేస్తున్నానని కాల్స్ చేస్తున్నారు. ఇన్ని స్టాక్స్లో ఎలా చేస్తున్నాను, ఎలా సాధ్యం అని. నేను ఆల్రెడీ మీకు నేను ఒక సపరేట్ దానికి వీడియో చేసి పెట్టాను. ఆ స్టాక్స్ ఎలా వస్తున్నాయి, దేంట్లో వస్తున్నాయి, వీటిలోనే ఎందుకు చేస్తున్నాను అని చెప్పి ఆల్రెడీ మీకు ఎక్సెల్ కూడా చూపించాను. ఆ వీడియో చేసి పెట్టినాను. ఎప్పుడు చెప్పాను ఆ వీడియోని, ఎప్పుడు పెట్టానంటే ఎప్పుడైతే మంత్ వాల్యూమ్ నుంచి చేస్తున్నాను, వీక్లీ వాల్యూమ్ నుంచి చేస్తున్నాను అని చెప్పిన రోజే ఆ ఎక్సెల్ కూడా చూపించాను. దాని ద్వారానే ఈ స్టాక్స్ వస్తాయి, ఇవే వస్తాయి, వీటిలోనే ట్రేడ్ చేస్తాను. ఇంక వీటిలో జోలికి వెళ్ళను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కావాల్సిన స్టాక్స్ ఉన్నాయి. 5,000 స్టాక్లు ఉన్నాయి. 5,000 స్టాక్లో మనం చేయలేంగా. అందుకని చెప్పి మనకి నిఫ్టీ 50 స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్ని షార్ట్ లిస్ట్ చేసుకొని మనకు కావాల్సిన స్టాక్స్, మనం ట్రేడ్ చేయాల్సిన స్టాక్స్ తీసుకొచ్చుకొని వాటిలోనే బై కానీ సెల్ కానీ చేస్తాం. అది ఎలా తీసుకొచ్చుకుంటున్నాం అంటే మెయిన్ లెవెల్ని రిఫరెన్స్ పెట్టుకొని ఆ లెవెల్ దగ్గర నుంచి ఫండమెంటల్గా టెక్నికల్ రీడ్ చేసి ఎంట్రీస్ తీసుకుంటున్నాం. అది సైకలాజికల్గా స్టేబుల్ చేసుకొని ప్రతి దాంట్లో ఎంట్రీ తీసుకుంటాం. ఎస్ఎల్ బొద్ది ఆదాయం వచ్చేది మనకు తెలియదు. అన్నిట్లో ఒకేలాగా రీడ్ చేస్తాం, అన్నిటిని ఒకేలాగా చూస్తాం, అన్నిటిని ఒకేలాగా ట్రేడ్ చేస్తాం. ఎందుకంటే ఏది ఆదాయం ఇస్తుందో తెలీదు, ఏది లాస్ అయిద్దో తెలీదు, ఏది 1:10 ఇస్తుందో తెలీదు. ఇప్పుడు మీరు చూస్తే నేను ఇన్ని తీసుకున్నాను. నిఫ్టీలో ఆల్రెడీ 80 పాయింట్స్ వచ్చింది. ఇంకో ఏడా ఉంది, మన టార్గెట్ ఏడా ఉంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకున్నాను. ఇది చూస్తే మైనస్లో రాను, ఎక్కడ తీసుకున్నాను. నాకు ఏంటి ఎస్ఎల్ దాకా కూడా పోయింది. ఇంకా ఎస్ఎల్ పోలా. ఎందుకంటే మన జోను అలాంటి జోను. ఎస్ఎల్ పోద్దా అంటే చెప్పాగా 10లో 3 సార్లు పోద్ది ఎస్ఎల్. పోయిన రోజు ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆ 3 రోజులు ఇస్తే కానీ మిగతా 7 రోజులు తీసుకోలేము. అప్పుడు ఇచ్చే రోజు మాత్రం ఒక ఎంత వేస్తాం, తీసుకునే రోజు మాత్రం 4 ఇంతల నుంచి 10 ఇంతలు తీసుకుంటాం. ఓకే, మన రిస్క్ రివార్డ్ మాత్రం 1:4. 1:4 రాంది ఎగ్జిట్ కాము, లేకపోతే ఎస్ఎల్ఐన్ ఇచ్చేస్తాం. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు 7 ఎంట్రీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సిలో ఎంట్రీ ఎగ్జిట్ అసలు ఎస్ఎల్ పోయిందా పోయింది. మరి ఎందుకు 7 దాకా పోయింది? ఎంట్రీ తినేయచ్చు కదా, ఎస్ఎల్ తినేయచ్చు కదా, ఎందుకు తినట్లేదు అంటే దీనికి ఉన్న వాల్యూ అది. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ తీసుకున్నాను. అది 1:5. ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు ఇక్కడ దాకా పోయింది, మిటిగేట్ చేసుకోలేదంటే మళ్ళీ ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. బజాజ్ ఫినాన్స్ చూడండి, దీంట్లో 1:5 వచ్చింది, దీంట్లో 1:5 వచ్చింది. ఇది మైనస్లో ఉంది, ఇంకా ఎస్ఎల్ కూడా బాగాలేదు. ఇప్పుడు ఇంకా నాకు ఎంట్రీ చూపిపోతే ఎంట్రీ కూడా తీసుకోండి. ఇక్కడ స్ట్రక్చర్ ఫార్మ్ చేసి ఈ మొత్తం జోన్ కిందకి వచ్చింది. ఈ రెండింటికి ఈ తాపటి టెస్ట్ మీద సెల్ చేస్తా. ఎస్బీఐ లైఫ్ తీసుకున్నాను. ఇది 1:1 చూపిస్తుంది, మైనస్లో రన్ అవుతుంది. మనకు తెలియదుగా ఏది ఆదాయం, ఏది 1:4 ఇస్తుంది, ఏది మైనస్లో ఉంటుంది, ఏది టార్గెట్ ఇస్తుంది, ఏది 1:10 మనకు తెలియదు. అందుకని చెప్పి అన్నిటినీ సమానంగా చేస్తాం, అన్నిటినీ సమానంగానే ఎంట్రీలు తీసుకుంటాం. సాయంత్రానికి ఎన్ని ఎస్ఎల్ పోయినాయి, అంత ప్రాఫిట్ వచ్చింది. ఎలా ఎట్టలేదన్నా సరే ఎన్ని ఎస్ఎల్ పోయినా, ఎన్ని టార్గెట్లు హిట్ అయినా మంత్ ఎండింగ్కి ప్లస్లోనే ఉండాలి. అది మన టార్గెట్. ఓకే, నేను రోజు ఇలాగే ట్రేడ్ చేస్తా, ఇలాగే పోస్ట్ చేస్తూ ఉంటా వీడియోస్. ఓకే.